హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమోకు కథావచన శ్రోతలకు నేడు ప్రజాశాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ 103వ జయంతి స్మరణ, జూలూరి గౌరీశంకర్ విరచిత అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ప్రజాశాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ 103వ జయంతి స్మరణ. ఇక వినండి, జూలూరి గౌరీశంకర్ విరచిత అంశం. విజ్ఞాన ప్రపంచంలో మానవతామూర్తి. కొందరికి మరణం ఉండదు. వారు తమ జీవితాన్ని సమాజం కోసమే అంకితం చేసి జనం నాలుకలపై చిరంజీవులుగా నిలిచిపోతారు. అందులోనూ పల్లె నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన శాస్త్రవేత్తల్లో తాము ఆర్జించిన శాస్త్ర విజ్ఞానాన్ని తిరిగి పల్లె దగ్గరకు చేర్చిన వారు చాలా కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో ఒకరు దేశం గర్వించదగ్గ ప్రజాశాస్త్రవేత్త ప్రొఫెసర్ యలవర్తి నాయుడమ్మ. జయంతి నేడు సెప్టెంబర్ 10, 103వ జయంతి స్మరణ. చర్మకారుల జీవితాల్లో వెలుగులు నింపడానికి, వారి వృత్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళడానికి ప్రొఫెసర్ వై నాయుడమ్మ ఎనలేని కృషి చేశారు. సామాజిక అంతరాలు మేటవేసిన రోజుల్లో ఊరు బయటి వెలివాడల్లో చర్మకారులు వారి మూలుగులు విని వారి గుడిసెల ముంగిటకు వెళ్ళారు. తాను ఆర్జించిన రసాయన శాస్త్ర విజ్ఞానాన్ని అక్కడ ఆరేసిన మురికి తోళ్ల శుద్ధికి వినియోగించారు. చర్మకారులతో కలిసి తిరుగుతూ తోలు శుద్ధిని పరిమళ భరిత పరిశ్రమగా మార్చేందుకు తన జీవితాన్ని ధారపోశారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఎర్ర జెండాను ఎత్తిపట్టుకున్న నాయుడమ్మ ప్రజాశాస్త్రవేత్తగా అట్టడుగు ప్రజానీకం బాగు కోసం అనుక్షణం పరితపించారు. అంతరాలను రూపుమాపేందుకు శతదా కృషి చేశారు. మనిషి పురోగతికి ఉపయోగపడే పనులు చేయటం కోసం కొందరిని కాలమే సృష్టించుకుంటుంది. సమాజంలో అంతరాలు సమసిపోవాలంటే ఉద్యమాలే కాదు, అణగారిన వర్గాలకు ఆర్థిక స్వావలంబన ఎంతో అవసరం. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనన్న కార్ల్ మార్క్స్ ఆలోచన నేటి సమాజంలోనూ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అణగారిన వర్గాలను పైకి తేవడానికి సంస్కరణ ఉద్యమాలు, సామాజికోద్యమాలు విస్తృతంగా జరిగాయి. తరతరాల అంతరాలను పూడ్చేందుకు మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి వారు ఎన్నో అసామాన్య పోరాటాలు సాగించారు. అటువంటి స్ఫూర్తిని నింపుకొని దయనీయ అవస్థల నుంచి బాధాతప్తులను బయటపడవేసేందుకు ఒక తెలుగు బిడ్డగా నాయుడమ్మ చేసిన కృషి అపారమైనది. సమాజం నుంచి వివక్షను పారద్రోలాలంటే బాధిత వర్గాలకు ఆర్థిక పరిపుష్టి కలిగించటం ముఖ్యమని భావించేవారు నాయుడమ్మ. మాటలతో సరిపెట్టకుండా చర్మాన్ని శుద్ధి చేయటానికి సైన్స్ పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో వారి దగ్గరికి వెళ్ళి స్వయంగా నేర్పించారు. అంటరానితనంతో సాటి మనుషులను దూరంగా పెట్టిన క్రూర కాలంలో చర్మకార వృత్తిపై పరిశోధన చేయడానికి ఆయన ముందడుగు వేయడమే విప్లవాత్మకమైన చర్య. 1922 సెప్టెంబర్ 10న, అనగా 103 సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లా యలవర్రులోని
చిన్న రైతు కుటుంబంలో జన్మించిన నాయుడమ్మ గ్రామంలోనే హై స్కూల్ విద్య, గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. తరువాత బెనారస్ హిందూ యూనివర్సిటీలో కెమికల్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివారు. తన లక్ష్య సాధన కోసం అమెరికాలోని లీహై యూనివర్సిటీలో చేరి పరిశోధన సాగించారు. ఆయనది తలవంచని వ్యక్తిత్వం. చదువు పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి వచ్చి మద్రాసులోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిఎల్ఆర్ఐ అంటారు, దానిలో సైంటిఫిక్ ఆఫీసర్గా చేరారు. తరువాత అదే సంస్థకు డైరెక్టర్ అయ్యారు. అక్కడ పనిచేస్తున్నప్పుడు తోలు పరిశ్రమలో అనేక మార్పులు తీసుకొచ్చి ఈ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సిఎస్ఐఆర్, దాని డైరెక్టర్ జనరల్గాను పనిచేశారు. తన లక్ష్య సాధనలో పై అధికారుల నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎంతో ఓపికతో, ధైర్యంతో ముందుకెళ్ళి నాటి ప్రధాని ఇందిరాగాంధీతో శభాష్ అనిపించుకున్నారు. నాయుడమ్మ తన పరిశోధనా వృత్తికి తలొగ్గారు, కానీ ఏనాడు పదవుల కోసం తలంచలేదని ఆయన జీవిత పాఠమే చెబుతుంది. ఢిల్లీ జేఎన్యూ ఉపకులపతిగాను విశిష్ట సేవలు అందించిన నాయుడమ్మను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. ఆయన ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు సేవలు అందించారు. ఏకకాలంలో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్లకు సలహాదారుగా వ్యవహరించారు. అలాంటి మహనీయుడు 1985 జూన్ 23న విమాన దుర్ఘటనలో మరణించారు. సాటి మనిషిని ముట్టుకుంటే పాపం, మకిల మనస్తత్వం ఇలాంటి వాటిని శుద్ధి చేసిన సామాజిక శాస్త్రవేత్తగా, చర్మకారుల చేతి వాసనలనే కాదు, సమాజానికి పట్టిన ఆధిపత్య దుర్వాసనలను వాటిని కూడా తుడిచేసిన రసాయన పరిశోధకుడిగా, మానవతామూర్తిగా జన హృదయాల్లో నాయుడమ్మ నిలిచిపోతారు అంటూ జూలూరి గౌరీశంకర్, వీరు తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులుగా వారు అందజేసినటువంటి ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ప్రజాశాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ 103వ జయంతి స్మరణను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.